అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెసేజ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది పార్ట్ 2 అనుకోండి, డే 2 ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ లో సెకండ్ డే మేమేం చేసాము ఆల్రెడీ నిన్న వ్లాగ్ లో పోస్ట్ చేసిన వ్లాగ్ లో చెప్పాను. ఫంక్షన్ పర్పస్ మీద వచ్చామని చెప్పి హైదరాబాద్కి, అది కూడా మా అత్తయ్య వాళ్ళ కోడల శ్రీమంతం అని చెప్పాను కదా. ఇదిగోండి కోడల శ్రీమంతం అయితే స్టార్ట్ అయిపోయింది. అది కూడా మార్నింగ్ సెక్షన్ 7కి స్టార్ట్ అయ్యిందని చెప్పాను నిన్నటి వ్లాగ్లో. సో 7 to 8 లోపు కూర్చోబెట్టాలండి కంపల్సరీగా. సో ఆ టైంలో కూర్చోబెట్టాలి అంటే మనం పొద్దున్నే లేవాలి కదా. మార్నింగ్ 6 లోపు లేచిపోయాము, అందరం రెడీ అయిపోయాము. రెడీ అయ్యాక 7 to 8 మధ్యలో అయితే కూర్చోబెట్టేశారు. అక్కడ చాలా మంది చుట్టాలు వచ్చారని చెప్పాను కదా. 9 మెంబర్సా 5 మెంబర్సా అంటే కూర్చోబెట్టడానికి అలా పట్టుకొని కూర్చోబెడతారు కదండి. ఆ టైంలో అక్కడ డిస్కషన్ జరుగుతుంది అనమాట. 5 మెంబర్స్ సరిపోయారు. ఆల్రెడీ నేను వీడియో తీస్తుంటే నన్ను ఇంకొక ఇద్దరున్నారు, వాళ్ళని పిలుస్తుంటే 7, 8 అవుతున్నారు. బట్ 9 ఉండాలి, అంతమంది ఎందుకని 5 మెంబర్స్ చాలని చెప్పి ప్రజెంట్ అయితే 5 మెంబర్స్ కూర్చోబెట్టారనమాట. 5 మెంబర్స్ కలిసి ఆ అమ్మాయిని అయితే కూర్చోబెట్టేసాం. టైంకి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ఫంక్షన్స్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని టైమింగ్స్ ఉంటాయండి, ఆ టైమింగ్స్ లోనే కూర్చోబెట్టాలి. దాని తర్వాత అలాగా టైం ఎక్కువ దాటకూడదు. ఎలా అయితే పెళ్లి ముహూర్తాలు ఉంటాయో అలా ముహూర్తాలు అనేవి పెడతారు. సో ఆ ముహూర్తంలో మనం కూర్చోబెట్టేయాలన్నమాట. ఇక ఇలా కూర్చోబెట్టాక ఒక పని అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ టాస్క్ అయితే అయిపోయింది. అంటే మార్నింగ్ సెక్షన్ ఆల్రెడీ చెప్పాను కదా, 2 times చేస్తారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా చేస్తారని చెప్పి. సో మార్నింగ్ సెక్షన్లో ఆ టైంలో కంప్లీట్గా కూర్చోబెట్టేశారు. తర్వాత ఆ అమ్మాయికి పెట్టేవే అన్నీ ఇక్కడ రెడీగా పెట్టారనమాట. సీమంతం అంటే తెలిసిందే కదండి, పెడతారని చెప్పి అత్త సైడు అమ్మ సైడు ఎవరి సైడ్ పెడతారో వాళ్ళ సైడ్ అనమాట. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళది కాబట్టి సో అత్తయ్య వాళ్ళు అన్ని రెడీ చేసి అక్కడ పెట్టారు. ఒక్కొక్కటి 1 by 1 విడిగా చూపించేస్తాను. ఇవన్నీ హోమ్ మేడేనండి. అక్కడ వంటకాలు మాత్రం హోమ్ మేడ్ అండ్ ఫ్రూట్స్ మాత్రం హోమ్ మేడ్ కాదు, ఓన్లీ న్యాచురల్ అనమాట. మళ్ళీ హోమ్ మేడ్ అనిందేంట్రా బాబు, ఇవన్నీ హోమ్ మేడ్ ఎందుకు అవుతాయి అనుకుంటారేమో. సో హోమ్ మేడ్ అంటే చేసినంత వరకు చేశారు, ఫ్రూట్స్ మాత్రం న్యాచురల్. ఎక్కడిది వీటిలో తయారు చేసిన ఎక్కువ, కొన్నవి ఎక్కువ, ఓనా? ఎంత ఓపిక అసలు. అత్తయ్య మామూలు కాదుగా అసలు. ఈ చేసినందుకైనా అత్తయ్య చేసిందంటవన్నీ చేసినందుకు అత్తయ్యకి ఒక ఓ అత్తయ్య. ఇది చెక్కలా అత్తయ్య? చెక్కలేగా మొత్తం. ఇవన్నీ కామన్ గా పెడతారండి. నాకైతే ఇందులో స్పెషల్ గా అయితే కజ్జికాయలు కనబడినాయి. అవేంటో కొంచెం అప్పడం టైప్ లో ఉన్నాయి, బట్ అవి కజ్జికాయలు. కొంచెం స్పెషల్ గా వెరైటీగా మా అత్తయ్య అయితే ప్రిపేర్ చేస్తుంది. మా అత్తయ్య అలా కనబడిద్ది, కానీ వంటలు అయితే పర్ఫెక్ట్ గా చేస్తుంది, బాగా చేస్తుంది అనమాట. ఏది వంకొండదు, అన్ని టేస్టీగా ఉంటాయి. సో ఇవన్నీ వంటకాలు అయితే రెడీ చేసేసింది. అది కూడా 1 day బిఫోర్. చాలా ఫాస్ట్ గా చేస్తుందండి. అత్తయ్య ముందు మేమైతే పనికిరాము, మేమే కాదు ఎవరు పనికిరారు అన్నట్టు చేస్తుంది అనమాట. పనులు అయితే అసలు పనులు చేస్తున్నట్టే కనబడదు, బట్ అన్ని టక్ 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 రఫ్ ఆడిచ్చేస్తుంది అనమాట. సో వంటలు అయితే అన్ని కంప్లీట్ గా చేసేసి అక్కడ పెట్టేసింది. ఇంకా 1 by 1 దాని తర్వాత ప్రొసీజర్ ఉంటుంది కదండి. ఆ ప్రొసీజర్ అయితే కామన్ గా చేసుకుంటారు కదా, అంటే బొట్టు పెట్టడం, తాంబూలం పెట్టడం అవన్నీ చేస్తారు కదా. సో అవే ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి పెట్టడం స్టార్ట్ అయ్యి అందరికి కంప్లీట్ గా అవుతా ఉంటాయి. అంటే అందరూ కూడా పెట్టాలి కదా. ముందు ఆ అమ్మాయికి మెయిన్ అత్తయ్య గారు పెట్టేస్తారు, వాళ్ళ అత్తయ్య గారు అంటే మా అత్తయ్య. నాకు ఇప్పుడు ఏవైతే హోమ్ మేడ్ తయారు చేసిందని చెప్పాను అవన్నీ 1 by 1 తన కోడలకైతే ఇస్తా ఉంటది. పక్కనన్నీ పెడతారు, అంటే ఒక్కొక్కటి ఇలా అన్ని పెడతారు కదండి. ఇవన్నీ తినమని, తిని చక్కగా లావయ్యి పన్నెంటి బిడ్డకి జన్మనివ్వాలని చెప్పి ఆశీర్వాదం. సో ఇలా చల్లగా ఉండాలని చెప్పి ఇలా సీమంతం అయితే చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు ఇది. ఇంకా మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఇంకా ఈ ప్రొసీజర్ అయితే కంటిన్యూ అవుతుంది. దీని తర్వాత 1 by 1 వచ్చి అక్షింతలు ఆశీర్వాదాలు చేస్తారు కదా, అవి కూడా పెట్టేస్తాను.
ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. హారతి అయితే ఇచ్చేస్తున్నారు. అది కూడా దేనికి కూడా లెక్క ఉంటుంది కదా, 3 మెంబర్స్, 5 మెంబర్స్, 9 మెంబర్స్ అలా హారతి ఇవ్వాలి. సో ఉన్న 5 మెంబర్స్ ఇందాక ఎవరైతే కూర్చోబెట్టారో వాళ్ళందరూ కలిసి హారతి అయితే అద్దేస్తున్నారు. ఇది అయ్యాక మెయిన్ టాస్క్ కంప్లీట్ అయ్యాక గాజులు వేస్తారండి హ్యాండ్కి. సో ఆ గాజుల సెక్షన్ కూడా చూపించేస్తాను. ముందు హారతి అయితే అద్దేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి ఆ పని కంప్లీట్ చేస్తున్నారనమాట. ఒక్కొక్కళ్ళు 1 by 1 చేస్తూ ఉంటారు. సో నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా, నేనైతే వీడియో తీసే హడావుడిలో ఉన్నాను. సో నేను మధ్య మధ్యలో వచ్చినప్పుడు నన్ను ఎవరన్నా తీస్తారేమో అని చూస్తున్నా. మరి నా కోసం నన్ను తీసేవాళ్ళు ఎవరున్నారో కూడా చూద్దాము. అంతవరకు మీరు కూడా చూస్తూ ఉండండి. ఇక బ్యాంగిల్స్ దగ్గర వచ్చినాయండి తెప్పాలు. అంటే వాళ్ళు తీసుకున్న సైజ్ ఒకటి, ఆ అమ్మాయి సైజ్ ఒకటి అనమాట. అంటే 3-2 అలా ఉంటాయి కదా, 2-8, 3-3-2 అలాగా. ఇప్పుడైతే 2-8 సరిపోతున్నాయని చెప్పి తెచ్చుకున్నారు. బట్ కొంచెం హ్యాండ్ అయితే లావ్ అయిందంట, అందుకని అవి ఎక్కట్లేదు. చాలా స్లోగా ఎక్కించాల్సి వచ్చింది. అలాగే ముందు ఈ శారీ కట్టుకున్నప్పుడు కొన్ని బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకుని వేసుకుంటారు కదా, ఆ బ్యాంగిల్స్ కూడా తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ పూట వేస్తారు, మళ్ళీ ఈవినింగ్ కూడా వేస్తారు కదా. అప్పటికి ఆ అమ్మాయి చేతికి సగం పైనే ఉన్నాయి బ్యాంగిల్స్. ఆ బ్యాంగిల్స్ అన్ని తీపిచ్చేసి ఇప్పుడు 1 by 1 వేస్తూ ఉన్నారనమాట. చేతికొచ్చి ఒక్కొక్క గాజు వేయకూడదండి, చేతికొచ్చి 2 గాజులు వేయాలి ఒక్కొక్కళ్ళు. సో అలా ఒక్కొక్కళ్ళు 2 గాజులు వేస్తే ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 9 మంది ఉన్నారు. దగ్గర 9 మంది గాజులు అలా వేస్తే చెయ్యి మొత్తం ఫుల్ అయిపోద్ది అనమాట. అలాగే మళ్ళీ నైట్ కూడా సెక్షన్ ఉంటుంది కదా, మళ్ళీ ఈ బ్యాంగిల్స్ తీయకూడదండి. మరి ఇప్పటికే బ్యాంగిల్స్ ఫుల్ అయిపోతాయి కదా, ఈ బ్యాంగిల్స్ ఫుల్ అయిపోయాక మళ్ళీ నైట్ పూట వేయడానికి కూడా మిగలవు. అందుకని మాక్సిమం నైట్ పూట సెక్షన్ తగ్గించుకుంటే ఈ పూట వేయాల్సిన వాళ్ళందరూ వేసేస్తే ఒక పని అయిపోతుందని డిసైడ్ అయిపోయి అందరు 2 బ్యాంగిల్స్ అయితే వేస్తున్నారు. 1 బ్యాంగిల్ అయితే కంపల్సరిగా వేయకూడదండి, ఉన్న వాళ్ళందరూ 2 బ్యాంగిల్స్ అయితే వేయాలి. ఇది ఒక ఆచారం అన్నట్టు. సో నేను కూడా వచ్చేసాను బ్యాంగిల్స్ వేయడానికి, దించడానికి. సో నేను వచ్చాను, వేస్తున్నాను. బట్ వేసేటప్పుడు కొంచెం భయం కదా, అవి వేసేటప్పుడు ఏమన్నా కొంచెం చుట్టుతాయేమో అని చెప్పి ఆలోచించుకుంటూ స్లోగా అయితే వేస్తున్నా. ముందైతే బొట్టు పెట్టి అక్షంతలు వేసేస్తారు కదా, నేనైతే బొట్టు పెట్టేశాను. ఇంకా గాజులు తీసుకుంటున్నాను అనమాట. అది కూడా పక్కన వాళ్ళు గ్రీన్ వేస్తే నేను రెడ్, ఆర్ నేను గ్రీన్ వేస్తే వాళ్ళు రెడ్, అలా వేసుకుంటున్నాం. ఎందుకంటే అన్ని ఒకటే కలర్ కాకుండా రెడ్ గ్రీన్ అలా వచ్చేటట్టు చూసుకొని మేనేజ్ చేసుకుంటూ బ్యాంగిల్ సెక్షన్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ అందరు బ్యాంగిల్స్ వేస్తూ చక్కగా ఫోటోలు దిగుతూ చిన్న వీడియో క్లిప్స్ తీసుకుంటూ ఉన్నారు. అందుకని నేను కూడా అలా తీపించుకున్నాను. ఇదిగోండి చెప్తున్నాను, స్ట్రైట్ గా కాదు సైడ్ కి తీయండి అని. బట్ వాళ్ళకి తెలియక స్ట్రైట్ గానే తీసేస్తున్నారనమాట. అలా తీస్తే ఏముంది, చిన్న వీడియో క్లిప్ అయితే కనపడుతుంది, పెద్దగా కనపడకుండా. మన వ్లాగ్స్ కి అంత సూటబుల్ కాదనమాట. వ్లాగ్స్ అంటే 16.9 కదా, 19.6 లో తీస్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడైతే మన బ్యాంగిల్ సెక్షన్ కంప్లీట్ చేసుకున్నాక వాట్ నెక్స్ట్ అనేది కూడా చూపించేస్తాను. ముందు ఈ బ్యాంగిల్స్ అయిపోయాక టిఫిన్ సెక్షన్స్ ఉంటాయి కదా. ఇది మార్నింగ్ కదండి, 7:30కి అలా స్టార్ట్ అయిందని చెప్పాను కదా, 8 లోపు కంప్లీట్ అవుతుందని చెప్పి. అంటే 8 లోపు కూర్చోబెడతారని. దాని తర్వాత ఇంకా ప్రోగ్రామ్ ఉంది కదా, ఇవన్నీ గాజులు అని చెప్పి కుంకం పెట్టుకోవడం, అలాగే పసుపులు రాసుకోవడం, కాళ్ళకి అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా 9:30 అయిపోయింది. తర్వాత మా బుజ్జిగాళ్ళని నేను రెడీ చేసేసాము. రెడీ చేశాక ఇదిగోండి ఇంత క్యూట్ గా అయితే రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళ హడావిడి వాళ్ళది, నేనేదో వీడియో తీసేస్తుందని చెప్పి ఫాస్ట్ గా వచ్చి కూర్చున్నారు. బట్ వీడియో తీయట్లేదని చెప్పేసరికి వాళ్ళు మళ్ళీ ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళ ఆటలు వాళ్ళవే, ఎప్పుడైనా పిల్లలు గోల కదా, ఎక్కడున్నా వాళ్ళ ఆటలు వాళ్ళవే. సో వీళ్ళైతే ఆడేసుకుంటున్నారు. వాళ్ళనైతే చిన్న వీడియో అయితే తీసేశాను. అయితే నీట్ గా రెడీ అయిపోయారు, చూసారు కదా, గోలే. వీళ్ళకైతే ఆకలేదో ఏమో గాని 9:30, 10 అయినా ఆకలని మాత్రం అడగరండి. అదేంటో మరి, మా పిల్లలు ఎలా ఉన్నారు, అందరి పిల్లలు అంతేనా అనేది కూడా తెలీదు. మాకైతే ఫుల్ గా ఆకలి వేస్తుంది, మార్నింగ్ లేచాం కదా. బట్ అందరికి టిఫిన్ సెక్షన్స్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది అనమాట, చాలా మంది జనం కదండి. సో ఇప్పుడైతే మనం టిఫిన్స్ తెచ్చేసుకొని తినేద్దాము అందరం కూర్చొని. ఇక నేనైతే ఇడ్లీను గారె తింటున్నాను. అంటే ఎవరికి ఏది ఇష్టమైతే అది తింటున్నారు. మాక్సిమం ఇడ్లీ గారె ప్రిఫర్ చేశారు అందరూ. సో వాళ్ళందరికీ ఇడ్లీ గారె తెచ్చేసి ఇంకా అందరికి పెట్టేస్తే 1 by 1 కూర్చొని అందరం తినేస్తున్నాం అనమాట. మరి తినడం అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. తిన్నాక వాట్ నెక్స్ట్ అంటే టైం వేస్ట్ చేయకూడదని చెప్పి మేమైతే ఏం చేసాము, బయటకైతే
వచ్చేసాము. అది కూడా మా అత్తయ్య వంటి దగ్గర చెన్నై షాపింగ్ మాల్ అయితే ఒక 10 minutes అనమాట, నియర్ బై ఉంది. సో ఆ 10 minutes లో ఉంది కదా అని చెప్పి బయటకి అయితే వచ్చేసాము. ఇంకా ఏమేమి షాపింగ్ మాల్స్ ఉన్నాయి కూడా పక్క పక్కన అన్ని ఒక రౌండ్ వేద్దామని చెప్పి అయితే వచ్చాము. ఇదంతా మార్నింగ్ సెక్షన్. చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. బట్ స్టాక్ అయితే ఉంది కానీ అంత ఓల్డ్ స్టాక్ అండి, జనం కూడా ఎవరు లేరు. మన విజయవాడలో ఉన్నట్టు పిచ్చిగా జనాలు పద్దాకు కొంటున్నట్టు ఎక్కడ ఉండరు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే చాలా షాపింగ్ మాల్స్ చూసాం, చాలా షాపింగ్స్ చేసాము, బట్ జనాలు అయితే ఎక్కడ లేరండి. మన విజయవాడని తలదన్నేది ఏది లేదు అంటే అన్నిట్లో చెప్తున్నాను. సో విజయవాడ నెంబర్ 1 అనమాట అన్నిట్లో. గోల్ చేయడానికి కానీ ఇలా షాపింగ్స్కి కానీ విజయవాడ నెంబర్ 1 అని చెప్పచ్చు. సో మేము వచ్చిన షాపింగ్ మాల్స్ ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్లో ఒక వెళ్ళాం కదా అని ఒక 2 తీసుకున్నాం. అలాగే అన్లిమిటెడ్కి వచ్చేసాము, దానిలో కూడా వెళ్ళాం కదా అని చెప్పి ఒక 2 తీసుకున్నాము. తీసుకొని అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా పక్కన చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉన్నాయండి, బట్ ఊరికి అలా వెళ్ళి లుక్ వేసి వచ్చేసామన్నమాట. అవన్నీ ఎందుకులో చూపించమని ఇంకా అక్కడతో ఎండ్ చేసేసాను. తర్వాత ఇంటికి వచ్చాక మా ప్రోగ్రామ్ చూశారు కదా, వచ్చాక ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము. లంచ్ చేశాక ఒక 1 hour రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ పార్ట్ అనమాట. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్, అంటే వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. ఆ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏదన్నా అనుకోండి ఇలా పెట్టిస్తారు కదా కంపల్సరీగా. సో అన్నీ తెచ్చేసి అక్కడ పెట్టారు. అవన్నీ ఒక్కొక్కటి 1 by 1 మేమైతే కవర్లో సర్దుతున్నాము. ఒకటి గిఫ్ట్ ఒకళ్ళు, అలాగే ఒక దానిలో కాయలు అన్ని ప్యాక్ చేసేటట్టు. చలివిడి కంపల్సరీ వేస్తారు కదా, చలివిడి ఒకళ్ళు, అంటే ఉన్నది ఇద్దరమే, అవి ఇద్దరం షేర్ చేసుకుందాం. ఎందులో ఏం వేయాలి ఎవరు వేయాలి అని చెప్పి షేర్ చేసుకొని మొత్తం ఒక 60-70 మంది ఉన్నారండి. 70 మందికి అనుకుంటా, మినిమం 70 వేస్తున్నాను, మాక్సిమం ఏం చేసామన్నది తెలియదు. సో వేసేసి చేసేసాము. ఇంకా ఆఖరికి ఫైనల్ గా మేమైతే రెడీ అయిపోయాం. రెడీ చేయడానికి చాలా టైం పట్టింది. అది అయిపోయాక అందరూ రెడీ అవ్వాలి కదండి, అప్పుడు స్టార్ట్ చేస్తే గానీ మాకు 6:37కి స్టార్ట్ అయితే 8 కల్లా మేము రెడీ అయిపోయాము. ఇంకా ప్రోగ్రామ్ అయితే 8కి స్టార్ట్ అయిపోతుంది అనమాట. పైన ఆల్రెడీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నారు. సో మేమైతే రెడీ అయిపోతున్నాం ఒక్కొక్కళ్ళం. ఇదిగోండి మా లుక్ లైక్ చేస్తున్నాను. ఎట్రా కృతిక్ ఆగవే, మా బుచ్చిగాడు అంచుగాడు రెడీ అయిపోయారు. ఇదే మా ఫంక్షన్ లుక్ అందరిది. యోయో యోయో నరగుండ యోయో తెగ మెచ్చిన బెండ యోయో. ఓ ఓ డాడీ తమ్ముడు ఇంకా రెడీ అవ్వాలా? బాయ్ ఫ్రెండ్స్. ఏడు ఇక ఫైనల్ గా ఫంక్షన్ అయితే రెడీ అయిపోయామని చెప్పాను కదా, పైకి అయితే వచ్చేసాము. ఇదిగోండి మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ చేశారు డెకరేషన్ పార్ట్. ఓన్లీ ఫ్లవర్స్ తో, అంటే న్యాచురల్ గా ఉండాలి, న్యాచురల్ ఫ్లవర్స్ కావాలంటే మార్నింగ్ 4 o'clockకి మార్కెట్కి వెళ్ళిపోయి 10 అయిందండి వాళ్ళు వచ్చేసరికి. అప్పటి నుంచి వీళ్ళు అక్కడే ఉండి మొత్తం కంప్లీట్ చేసుకున్నారు డెకరేషన్ మొత్తం. అది అయ్యేసరికి 7 అయిందనమాట. ఇంకా అందరు రెడీ అయిపోయి ఫాస్ట్ గా పైకి వచ్చేసారు. ఫంక్షన్ హాల్లో ఏం కాదండి, వాళ్ళు ఉన్న డాబా మీద చక్కగా చేసుకున్నారు అరేంజ్మెంట్స్ అన్ని. ఈయనే మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి అనమాట, మాకు మరిది అవుతాడు. సో అంటే మాకన్నా చిన్నాడు కాబట్టి మరిది అంటాం, పెద్దోడైతే బాగా ఉంటాం కదా, సో మరిది అవుతాడు. ఇంకా అతని పేరు శివ అనమాట. సో ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయాక ఇంకా తెలిసిందే కదా, ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కామన్. అవి ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఎలాగో ఇది కూడా అలాగే అన్నట్టు
ఇక్కడ ఫొటోస్ తెగ దిగుతున్నారు, అలాగే వీడియోస్ కూడా చాలా బాగా తీస్తున్నారు. ఇంతకీ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈవెంట్ మేనేజర్స్ అండి. సో ఈవెంట్ మేనేజర్ కాబట్టి ఆటోమేటిక్ గా అవి నీట్ గానే చేస్తారు డెకరేషన్ పార్ట్స్. సో అందుకే అంత గ్రాండ్ గా చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళే. ఇప్పుడైతే నేను ఫుడ్ సెక్షన్ అయితే చూపించేస్తాను. ఇదిగోండి ఫుడ్ సెక్షన్ అయితే ఇలా అరేంజ్ చేశారు. ఇవి వచ్చి పాల తాలికలు అనమాట. ఫస్ట్ రాగానే పాల తాలికలు అండ్ ఒక డ్రింక్ తో వెల్కమ్ డ్రింక్ తో వెల్కమ్ చెప్పారు. అది కూడా వెల్కమ్ డ్రింక్ కొంచెం బాదం పాల టైప్ లో ఉన్నాయన్నమాట. సో ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిందని చెప్పి ఇంకా అటు నుంచి ఇటువైపు వచ్చేసాను. అందరూ 1 by 1 వాళ్ళు పెట్టే ఉంటాయి కదండి పెట్టుపోతలు, అవన్నీ పెడుతున్నారు. అలాగే అక్షంతలైతే ఆశీర్వాదం చేస్తారనమాట. సో వచ్చిన చుట్టాలు చాలా మంది వచ్చారండి. మరి ఎంతమందిని పిలిచారనేది నాకైతే ఐడియా లేదు, కానీ మొత్తం ఫంక్షన్ హాల్ లాగా ఫుల్ అయిపోయింది పైన అయితే. ఇంకా 1 by 1 అందరూ వెళ్తూ ఉన్నారు కదా, నేను కూడా వెళ్ళాలి. సో ముందైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకుంటున్నాను, ఇంతమంది వచ్చారు అని చెప్పి, అలాగే ఏం చేస్తున్నారు అని చెప్పి. ఇదిగోండి మా సిస్టర్ అయితే వెళ్ళిపోయింది. ఆ పక్కన ఇంకొక అమ్మాయి ఉంది కదా, తను వాళ్ళ సిస్టర్ అనమాట. సో ఇప్పుడైతే 1 by 1 వెళ్ళి ఫ్యామిలీ వైజ్ ఫోటోలు దిగడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ ఫోటో సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు, జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను, ఫొటోస్ ఎక్కువ తీయకుండా. ఆల్రెడీ ఫోటోగ్రాఫర్ ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి. ఇదిగోండి ఫైనల్గా మళ్ళీ కూడా స్టేజ్ ఎక్కేసి నేను పెట్టాల్సింది పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ముందు ఫ్యామిలీ ఫోటో అన్నారని చెప్పి ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలి కదా, చిన్న వీడియో తీసుకుంటూ ఫ్యామిలీ ఫోటో దిగాము. ఇంకా అక్కడ సెక్షన్ కంప్లీట్ అయిపోయాక వాట్ నెక్స్ట్ అండి, తెలిసిందే కదా, ఫుడ్ సెక్షన్. ఫుల్గా ఫుడ్ అయితే ఎక్కిచ్చేసుకున్నాం అని అయితే మేమైతే వచ్చేసాము. ఇంక ఇది ఫుడ్ సెక్షన్. ఒకసారి ఊరికే పైన చూపిస్తాను. ఫుడ్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇంకా ఫుడ్ అయితే కంప్లీట్గా తినేసాక వెజ్ సెక్షన్ అండి, ఎందుకంటే సాటర్డే అందరూ వెజ్ తింటారని వెజ్ చేశాను. సో వాళ్ళు కూడా వెజ్జే చేశారు. ఇంకా అది వెజ్ సెక్షన్ అయిపోగానే 10:30 అవుతుంది. 10:30కి ఫాస్ట్గా బయలుదేరుతాము. ఎక్కడికా ఏంటి అనుకుంటున్నారా, మన చార్మినార్కి అయితే వచ్చేసాము. అంత దూరం వచ్చాక చార్మినార్ చూడకుండా ఎలాగా అన్నట్టు ఆ టైంకి వచ్చాము. బట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పి త్వరగా క్లోజ్ చేసేస్తున్నారండి. అన్ని 2 days ముందు నుంచే క్లోజ్ చేసేస్తున్నారంట. అలాగే చార్మినార్ కూడా మేము వచ్చే టైంకి కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. మేము 11:15కి వచ్చాము అక్కడికి. సో అప్పటికే క్లోజ్ అయిపోయింది. బట్ ఎనీవే ఎంత పీస్ఫుల్గా ఉందంటే, చార్మినార్ అంటే ఎంత బాగుంటుందో అన్నట్టు ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినా అదే ఫీలింగ్. సో మేమైతే వెళ్ళిపోయాము. అక్కడ ఏమన్నా ఇంకా మిగిలి ఉంటే ఆ చిన్న అని కొనేసుకొని అక్కడ దిగాల్సిన ఫొటోస్ వీడియోస్ అన్ని తీసేసుకొని ఇంకా కంప్లీట్గా మేమైతే రిటర్న్ అవ్వాలి. చూసారు కదా ఎంత బాగుందో చార్మినార్. అంటే లైటింగ్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. లైటింగ్ లేకుండా తీసాను. ఇంకా ఫైనల్గా మేమైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయిన దారిలో ఇదొకటి వచ్చింది. ఏంటిదా అని చూస్తున్నారు. లాస్ట్ టైం నేను వ్లాగ్ అంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు వ్లాగ్ కూడా పెట్టాను. ఇదేంటిదో అనేది చెప్పాను. స్తూపం అండి, అమరవీరుల స్తూపం అంటారు దాన్ని. అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది నేను వెళ్ళిన ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. అది అమరవీరుల స్తూపం అంట. చాలా బాగుంది. కొంచెం శివుడిది లాగా అనిపించింది అనమాట, శివలింగం టైప్లో. బట్ సూపర్ ఉంది. నైట్ అయితే చూడాలండి ఇలాంటివి ఏమన్నా ఉంటే. అండ్ ఇది చూడండి, అసలు ఈ కట్టడం ఉంది ఎక్సలెంట్, మార్వెలస్, అసలు మాటలు రావన్నమాట, అంత బాగుంది. ఇది ఏంటా అనుకుంటున్నారా, చెప్పుకోండి చూద్దాం. సచివాలయం అనమాట. ఒకవేళ మీ అందరూ చూసుంటే గనక ఓకే, చూడని వాళ్ళకి ఎవరికన్నా చూస్తారులే అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ తీసి పెట్టినానండి. ఒకప్పుడు నేనైతే హైదరాబాద్ అంటే అమ్మో అంత దూరం హైదరాబాద్ నేనైతే రాలేనన్న అంత ఫీలింగ్ లో ఉండేదాన్ని. అలా చాలా మంది ఉంటారండి, అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరూ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ అయితే చూపిస్తున్నాను. వాళ్ళకి అది యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ చూసి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది అనేది తీసి చూపిస్తున్నాను అనమాట. అది ఒకటి కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అలా దారిలో వెళ్తుంటే మాకు అంబేద్కర్ స్టాచ్యూ కనపడింది. ఇది మన విజయవాడలో కూడా కట్టించారు కదా. సో ఇది కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వెళ్తున్న దారిలో మాకు ప్రసాద్, ఇదిగోండి ప్రసాద్ ఐమాక్స్ ఒకటి కనపడింది. ఇక్కడేనండి అందరూ
చక్కగా ఏ మూవీస్ వచ్చినా ఫాస్ట్గా వెళ్ళిపోయి మంచి మంచి రివ్యూస్ ఇచ్చేది ఇక్కడే ప్రతి ఒక్కళ్ళు. సో అది కూడా చూపించేసి నెక్స్ట్ ఖైరతాబాద్. ఇది ఖైరతాబాద్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా, గణేష్ది లడ్డు ఫేమస్ కదా, ఇక్కడే అండి పెట్టేది ఈ ప్లేస్లో. సో ఆ ప్లేస్ కూడా చూపించేశాను. ఇంకా చాలా చూసామండి, అవన్నీ చూపించడానికి నాకు టైం లేదు. బట్ ఇదైతే డే 2, ఇంకా డే 1 అయిపోయింది, డే 2 కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే కూడా చూపిస్తాను, మాక్సిమం ట్రై చేస్తాను మేము వచ్చేలోపు ఏమేమి చేసామనేది. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. బాయ్ బాయ్.